గత నెలలో 25వ తారీఖు నేను యూట్యూబ్లో చూశాను. మా అమ్మగారికి కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పారు. సో ట్యాబ్లెట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు డాక్టర్స్. 26వ తారీఖున ఇక్కడికి తీసుకొచ్చే ముందు డాక్టర్లు అన్నారు, ఒక్క 1 వీక్ కనుక ఆవిడ బ్రతుకుంటే తర్వాత ట్యాబ్లెట్స్ ఇద్దామన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేయించుకున్నారు. 1 మంత్ నుంచి కూడా తన ట్యాబ్లెట్స్ లేకుండా ఇంకా అలాగే ఉన్నారు. ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఉన్నారా అమ్మ? ఉన్నారా? ఎక్కడ? రండి రండి రండి. ఎంతమందికి సాక్ష్యం అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? గుడ్లవల్లారండి. గుడివాడ దగ్గర గుడ్లవల్లి నుంచి వచ్చారంట. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ నుంచి పోయిన నెల మరి మార్చ్ 26వ తారీఖు స్వస్థ విడుదల తైలాభిషేకానికి ఈ ఆరాధనకు వచ్చారంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి తల్లి, రండి రండి. చెప్పండి, డాక్టర్స్ ఏమన్నారు? ఏమని చెప్పారు తల్లి? వేసిన ఆవిడకి ఇంకా ఉపయోగం లేదు, చాలా పాడైపోయినాయి. ఎముక్కడ తన పక్కన ఎముక్కడ పాడైపోయింది. కిడ్నీస్ 2 కిడ్నీస్ పాడైపోయాయి. ఎముక్కడ పాడైపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన సుఖం లేదు ఆవిడకి. హాస్పిటల్స్లో ఉంచిన లాభం లేదు అని చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చినాక ఒక 1 రోజులు బాగా అసలు చాలా బాధపడ్డాను, ఇబ్బంది పడిపోయాను. తినలేదు, అసలు ఏమీ దారకం కాడా లేదండి నాకు. సరేనని 25వ తారీఖున ఫోన్లో చూశారు. 25వ తారీఖు ఫోన్లో చూశారు. 26వ తారీఖు ఇక్కడికి వచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాక కొంచెం నాకు బాగానే ఉంది. టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? డాక్టర్స్ అన్నారంట, సహోదరుడు చెప్పినట్లు తన అమ్మగారిని ఎందుకు తీసుకొచ్చారంటే డాక్టర్స్ అన్నారంట, వారము ఆమె బ్రతుకుతే చూద్దాము, అప్పుడు టాబ్లెట్స్ రాస్తా అన్నారంట. ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్న వేస్టే, హాస్పిటల్లో ఉంచినా వేస్టే అని చెప్పారంట. కానీ సహోదరుడు 25వ తారీఖు యూట్యూబ్ ఛానల్లో చూసి 26వ తారీఖు లాస్ట్ నెలలో తీసుకొచ్చారంట. నిజంగా తల్లి కొరకు ఆయనకున్న వేదన చూడండి. కొడుకే ఆ పరిస్థితి చెప్తే కొడుకులో ఎంత దుఃఖం ఉంటుంది కదా. తన తల్లిని ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, డాక్టర్స్ వారం బ్రతుకుతే టాబ్లెట్స్ ఇస్తా, ఇప్పుడు టాబ్లెట్స్ ఇచ్చినా వేస్ట్, ఇవన్నీ మాట్లాడారంట. ఇంకా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారంట. కానీ వారం ఏంటండి, నెల. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టాబ్లెట్స్ లేకుండా ఈ రోజున సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలా ఉంది తల్లి మీకు? బాగానే ఉంది. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ చెప్పండి, ముందుకు రండి. ఇక్కడ బాబు పక్కన నిల్చోండి. మీరు ఇక్కడ నిల్చోండి. ఇటు రండి, తల్లి ఇటు రండి. నేను అమ్మతేజ గారి సాక్ష్యం చూశాను. తల్లి లేకపోతే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. మీరు ఇలాంటి సాక్ష్యాలు గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఎంతో మందిని కదిలిస్తాయి. నేను అమ్మతేజ బ్రదర్ గారి సాక్ష్యం చూశాను యూట్యూబ్లో. తల్లి లేకపోతే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమైంది. నాకు కూడా నా తల్లి దూరం అయిపోద్ది అనుకున్నా నేను, కానీ దేవుడు నాతోనే ఉంచాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి ఎంత గొప్ప దేవుడు కదా. సేవకుల సాక్ష్యం చూశారంట. తల్లి లేకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ సాక్ష్యం ద్వారా అర్థమైందంట. తల్లి దూరం అవుతుంది అనుకున్నాడు, కానీ ఈ రోజున ఆయనతో పాటు దేవుడు నిలబెట్టారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున నిజంగా సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా తల్లికి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నారా లేడా చెప్పండి. ఉన్నారా? ఆయన ఉన్నారా? ఆయన కదులుతూ ఉన్నారా? చెప్పండి. ఎంతమంది అవునంటారు? చాలామంది చూద్దాములే అని వచ్చుంటారు. ఏంటండి? చూద్దాంలే ఏం జరుగుతుందో. చాలామంది లైవ్లో కూడా గొప్పోళ్ళు ఉంటారు. ఏంటో తెలుసా? ఏం జరిగిద్దో చూద్దాంలే,
ఎక్కడ తప్పులు పట్టాలా, ఎక్కడ ఏమి చేయాలా. ఈ ఆత్మ ఎవరి ఆత్మ అంటే దైవాత్మ కాదు, దురాత్మ కదా. ఇలాంటి వారే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చూడండి, దేవుడు ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆ బాధలో ఉన్న వారికి తెలుస్తుంది ఆ నొప్పి, అంతే కదా. బాధపడ్డ వారికి తెలుస్తుంది, మాట్లాడే వారికి తెలియదు. ఈ రోజున వారి జీవితంలో తల్లిని కోల్పోతారు అనుకున్నారు, కానీ దేవుడు అదే తల్లిని నిలబెట్టారు. ఈ రోజున మళ్ళీ రెండవ నెలలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకి దేవుడు నడిపించారు. దేవుడు ఇంకా నా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఆమేన్. ఈ 2 కిడ్నీస్లో దేవుడు సంపూర్ణమైన ఫంక్షనింగ్, ఆమేన్, దేవుడే తాకి అద్భుతం జరిగించాలి. ఆమేన్. ప్రార్థన చేద్దామా వీరి గురించి? ఒకసారి చేతులు చాచి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, ఈ సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం, మీకే మహిమ. తమ్ముడిని అయ్యా, అమ్మను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించారయ్యా. సేవకుడి సాక్ష్యము ద్వారా ప్రభా, నీ కుమారుడు తల్లి విలువను తెలుసుకున్నాడు. తన తల్లి ఉండదేమో డాక్టర్స్ చెప్పినట్టు అనుకున్నాడు, కానీ అయ్యా ఇదిగోండి బిడ్డల్ని మీరు నడిపించారయ్యా, నడిపించారు ప్రభా. ఆ రోజున జరిగిన ప్రభా ఇదిగోండి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో నీ కుమార్తెను మీరు స్వస్థపరిచి ప్రభా, డాక్టర్స్ని వారి ఆలోచనలే, వారి రిపోర్ట్స్ని తారుమారు చేసినందుకు మీకు స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభా. ఇప్పుడే ఆ కిడ్నీస్ని మీరు తాకండి, ఫిల్టరింగ్ చేయండి. మీ నూతనమైన రక్తము, నూతనమైన బలము, నూతనమైన శక్తి చేత ప్రభా నింపబడును గాక. అద్భుతం జరిగించండి. ఇంకా నువ్వు సహోదరుడు తను చెప్పిన సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభావితులు అవుదురుగాక, అనేకులు నడిపించబడుదురుగాక. బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి తల్లి.